బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగుపెట్టగా రెండో వారంలో పెద్దగా ఇంపాక్ట్ అనేమి చూపించలేకపోతున్న ఈ సినిమా కంటిన్యూస్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూనే వెళ్తూ ఉంది. 9వ రోజున మరోసారి సినిమాకు ఫ్రైడే అడ్వాంటేజ్ లభించినా పెద్దగా ఇంపాక్ట్ అనేమి చూపించలేకపోయిన ఈ సినిమా 17 లక్షల రేంజ్ లోనే షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఏమీ షేర్ ను సొంతం చేసుకోలేకపోయింది. గ్రాస్ పరంగా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ సినిమా మొత్తం మీద 9 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లు టోటల్ గా 56.53 కోట్ల వరకు షేర్ ను అందుకోగా 83.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకుంది. వరల్డ్ వైడ్ గా 67.83 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 110.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇప్పటి వరకు సాధించింది. ఓవరాల్ గా 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ 53% వరకు రికవరీ దగ్గరే ఆగిపోగా బ్రేక్ ఈవెన్ కోసం మరో 59.67 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా ఇక భారీ డిజాస్టర్ గా పరుగును పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఈ శని ఆదివారాలలో ఎంతో కొంత గ్రోత్ ను చూపించకపోతే ఆల్మోస్ట్ ఇక రన్ ఎండ్ అయిపోయిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఇంతవరకు కలెక్షన్ ను దక్కించుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.